ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బలోపేతం తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా కేంద్ర సాయం ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలకు అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. భేటీలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నేతలతో చర్చించినట్లు టాక్ వినబడుతోంది. మరోవైపు ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమిలో ఉంటూ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ప్యాకేజీలు ప్రకటించడంతో ఇప్పుడిప్పుడు బీజేపీపై ప్రజల్లో సానుకూలత ఏర్పడిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక క్లైమాక్స్ కు చేరింది. బీజేపీ అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నిబంధన లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏ పదవి లేని వారు కూడా అధ్యక్షుడు కావచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. రేసులో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాయి. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉంది. మైదుకూరు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు విష్ణువందన అనే గృహిణి ఇంటికి వెళ్లి వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీకాం చదివిన వందిగా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని గుర్తించి వందనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం నరసింహాపురం గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు గ్రామస్తులు కాంగ్రెస్ శ్రేణులు మంగళహారతులు, ఇటు బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికాయి. నరసింహాపురం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా భారీ ర్యాలీ తీశారు. ర్యాలీలో దారి వెంట భట్టి విక్రమార్కపై బంతిపూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నరసింహాపురం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం నరసింహాపురం నుంచి బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి వెళ్లారు. ఖమ్మం జిల్లా మధిరలో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పుడున్న బస్టాండ్ను ప్రయాణికులు అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఆవరణలోనే నూతన బస్టాండ్ నిర్మించనున్నారు. అయితే ఈ నిధులతో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలతో కొత్త బస్టాండ్ నిర్మించనున్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ సైదులు బాబా దుర్గా ఉర్సు ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ తో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. స్వర్ణమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన జాన్పహాడ్ దర్గా అంటే ప్రత్యేక అభిమానమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. హిందువులు, ముస్లింలతో పాటు ఇక్కడికి వచ్చే లక్షలాదిగా వచ్చే భక్తులకు ఉర్సు ఉత్సవాల్లో అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం ఇవ్వబోతున్నామని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ పథకాన్ని విస్మరించారని విమర్శించారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లాంబడి తండాల్లో రోడ్లు, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని అన్నారు. సీఎం సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి క్యాపిటల్ ల్యాండ్ చొరవ చూపింది. 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అందుకు 450 కోట్ల రూపాయల పెట్టుబడిని క్యాపిటల్ ల్యాండ్ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చురుకానుంది. ఇప్పటికే రేషన్ కార్డుల ఫైనల్ లిస్టును అధికారులు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. కొత్తగా 3 లక్షల రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ప్రజాపాలన దరఖాస్తులను కూడా గ్రామ సభలు నిర్ధారించి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశామని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుపై ఒత్తిడి తెచ్చామని అన్నారు. కానీ పసుపు బోర్డు ఏర్పాటులో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులు వేకువజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి
శ్రమవరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లో బారులు తీరడంతో దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారంలో అజిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేసే స్వర్ణ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తెల్లవారుజాము నుండే సమ్మక్క సారలమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, మేడారం జాతర ఇంకా 20 రోజులే ఉండడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. సమ్మక్క సారలమ్మకు యాటపోతులు, చీర సారీలతో మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల ప్రాంగణం మొత్తం సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారుమోగింది. తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పదంలో నడవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాపట్ల జిల్లా చీరాల పాపరాజుపుత్పుట్టలోని షిరిడి సాయినాథుని ఆలయం 34వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సేకరించి 155 రకాల పుష్పాలతో పుష్పయాగం శోభాయమానంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి సాయినాథునికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలతో పాటు 180 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అర్హుడని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను సమర్థిస్తున్నామని చెప్పారు. యువగలం పాదయాత్రతో నాయకత్వాన్ని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. లోకేష్ నాయకత్వాన్ని ప్రజానికం జై కొట్టిందని, లోకేష్ పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు చెప్పారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 89 మందిని నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కుంకునూరులో అడవిదున్న ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ అడవిదున్నలు నల్లమల్లలో అరుదుగా కనిపిస్తున్నాయంటున్న జనం 100 కిలోమీటర్ల నుండి ఎలా వచ్చిందంటూ చర్చిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. అత్యంత బలమైన మత్స్యకార సామాజిక వర్గ పెద్దలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్ణయాల పట్ల అసంతృప్తి గలం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మత్స్యకార గ్రామాల సోదరులు అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. కావలి రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలకు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు మత్స్యకార సోదరులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్ రెడ్డి వ్యవహారాన్ని డైరెక్టుగా అధిష్టానం వద్ద తేల్చుకునే యోచనలో మత్స్యకార పెద్దలు ఉన్నట్టు సమాచారం. కర్నూలు జిల్లా కోడుమూరులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కర్నూలు నుండి కోడుమూరు మీదుగా బళ్ళారి వరకు 4 లైన్ చేయాలని డిమాండ్ చేశారు. తరచూ ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరంలోపు 100 మందికి పైన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. 4 రోడ్లు నిర్మించకపోతే ప్రజా సంఘాలను, అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు వామపక్ష పార్టీ నాయకులు. కృష్ణా జిల్లా గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గో బ్యాక్ అమిత్ షా, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అమిత్ షా అవమానించారంటూ వామపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో రన్ ఫర్ భారత మాత కార్యక్రమాన్ని నిర్వహించారు. సఫిల్గూడ నుంచి ఈస్ట్ ఆనంద్బాగ్ మీదుగా 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. కార్యక్రమంలో యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిధామ్ పీఠాధిపతి శ్రీ శ్రీ రామానంద ప్రభుజీ, ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ హాజరయ్యారు. మన దేశ చరిత్ర వైభవం తెలియక భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. భారతీయులందరూ తమ మాతృభాషలో రాణించే విధంగా ముందుకు సాగాలన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వృద్ధులకు అవగాహన లేక సమయానికి చికిత్స అందకపోవడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కంటి సమస్యల వల్ల సొంత పని చేసుకోలేక కురింగిపోతున్నారని తెలిపారు. అటువంటి వారికి కంటి చూపు మెరుగుపరిచే వరకు నియోజకవర్గ వ్యాప్తంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. మండలంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. అర్వపల్లి మండలం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో స్థానిక ప్రజలు నాయకులు కొద్ది రోజులుగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ నిరసనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారి 365 భారీ ఎత్తున నిరసన నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద గల శ్రీ బాలాజీ జిన్నింగ్ మిల్లో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తోంది. గత 2-3 రోజులుగా బండ్లలో పత్తి ఇంపుకొచ్చి జిన్నింగ్ దగ్గరే పడిగాపులు కాస్తున్న టార్గెట్ పేరిట తెచ్చిన పత్తిలో కొంతవరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. మొత్తం పత్తిని తీసుకోకుండా టార్గెట్ అయిపోయిందని చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో 2-3 రోజులు పత్తి కొనుగోలు నిలిపివేస్తే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య మండిపడ్డారు. మదిరలో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే మహిళలకు ఇటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా లోకం తగిన బుద్ధి చెప్తోందని హెచ్చరించారు. 26న తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్లో మాదిగల వర్గీకరణ కోసం భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్యుల్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ఏ విధంగా విడిపోయి కలిసి ఉంటున్నాయో అదేవిధంగా మాదిగల మూలాలకు వర్గీకరణలో న్యాయం జరగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. 30 ఏళ్ల పోరాటంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనుకూలంగా మద్దతు ప్రకటించారని దానిని తక్షణం అమలు చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు ఎస్సీ ఎమ్మెల్యేలు, మేధావులతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జిల్లా నందిగామలో 5 కోట్ల రూపాయల విలువ గల బంగారంతో ఎంచక్కా ఉడాయించిన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు నేటికి పురోగతి సాధించలేదు. నందిగామ ఏసీపీ తేలాక ఆధ్వర్యంలో 6 స్పెషల్ టీంలు ఏర్పాటు చేసిన ఫలితం దక్కలేదు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా జితేష్ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు విఫలమయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో తరలిస్తుండగా తోటి సహచరులను మోసం చేసి కారుతో డ్రైవర్ జితేష్ పరారయ్యాడు. కంపెనీల నుండి వేద జిల్లే కాలుష్యం వల్ల నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష చేసిన గ్రామస్తులకు మద్దతుగా ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దీక్షను కూర్చున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి బాగమీర్లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కూడా జలిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. గతంలోనూ నోటీసులు ఇచ్చిన నిర్మాణదారుడు పట్టించుకోలేదని తెలుస్తోంది. అటు ఇలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకూడదని కూల్చివేతలు చేపట్టారని యజమాని ఆరోపిస్తున్నారు. మచిలీపట్నం రేషన్ బియ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోదాం మేనేజర్ మానస్ తేజ బ్యాంకు ఖాతాలో 1,18 లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2 రోజుల కస్టడీలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై తేజను ప్రశ్నించారు పోలీసులు. వీటి విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యుల నుంచి అప్పులు తీసుకున్నారని హామీలకు ఇచ్చే నగదంటూ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రేషన్ బియ్యం అమ్మి 27 లక్షల వరకు సొమ్ము చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన షూటింగ్ ప్రాంతాలున్నాయని దర్శక నిర్మాత సురేష్ కుమార్ అన్నారు. షూటింగ్ హబ్గా చెన్నూరుకు వినియోగించవచ్చని తెలిపారు. ఇప్పుడు దేశంలోని తెలంగాణ రాష్ట్రం షూటింగ్లకు ప్రధాన కేంద్రమైందని అన్నారు. నంబర్ 1 షూటింగ్ కేంద్రంగా హైదరాబాద్ ఎదిగిందని చెప్పారు. ఈ జిల్లాపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జిల్లా పర్యాటక అభివృద్ధికి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. జనగామ జిల్లా కేంద్రంలో 14వ డివిజన్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, కౌన్సిలర్ స్వరూప, ధనలక్ష్మి పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. అంబేద్కర్ చూపిన దారిలో నడుచుకోవాలని అన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ B5 బ్లాక్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలో కూడా ఇదే బ్లాక్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక నివాసం దగ్ధమైపోయింది. ప్రస్తుతం అంధకారంలో B5 బ్లాక్ నివాసితులు ఉన్నారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో కరెంటు వైర్లు, ఇతర సామాగ్రిలో నాణ్యత లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి మరమ్మతులు చేసి న్యాయం చేయాలని డబుల్ బెడ్రూమ్స్లో నివసిస్తున్న కుటుంబాలు కోరుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీఏ చెక్పోస్టు సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్ర నుండి ఇన్నోవా కారులో అక్రమ రవాణా చేస్తున్న 31 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 2 వ్యక్తులకు అరెస్ట్ చేసి వారి వద్ద 15,000 రూపాయలు, 2 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు చెప్పారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి తాగించి దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నర్సరావుపేట పట్టణానికి చెందిన షేక్ షరూక్ అలియాస్ షారూక్ అన్నదమ్ములు వీరు అమాయక పిల్లలకు మత్తుమంది ఇచ్చి దొంగతనాలు చేస్తున్నారు. వారి వేధింపులు తాళలేక జమీర్ విరావలి అనే మైనర్ బాలుడు ఆ పోలీసులను ఆశ్రయించారు. మత్తు పదార్థం ఇచ్చినప్పుడు తమకు ఏం చేస్తున్నామో తెలియక వాళ్ళు చెప్పింది చేస్తున్నామని బాధితుడు తెలిపాడు. దొంగతనాలు చేయకపోతే చంపేశామని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయారు. అమాయకులైన చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్న ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు కోరారు. కాగా ఇప్పటికీ సుమారు 150 దొంగతనాలు చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 32 దొంగతనాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. 1 కేజీ 305 గ్రాముల బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి నుంచి 1 కేజీ 206 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి నిందితుడు పున్నా రాంబాబును అరెస్ట్ చేశారు. గతంలో గుంటూరు, విజయవాడ, ఎస్కోట, రాజాం, విజయనగరం, చివరుపల్లి, రణస్థలం, లావేరు పోలీస్ స్టేషన్లో సుమారు 30 కేసులు ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు శ్రీకాకుళం పోలీసులు తెలిపారు. ప్రపంచ ఉద్యోగ మార్కెట్ను కృత్రిమ మేధ తీవ్రంగా ప్రభావితం చేసిన తరుణంలో ఊహించని దానికన్నా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలు 39% 2030 నాటికి పనికి రాకుండా పోతాయని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది. WEF తాజా నివేదిక ప్రకారం ఏఐకు అనుగుణంగా తమ వ్యాపారాలను తీర్చిదిద్దుకోవాలని సగం కంపెనీలు నిర్ణయించుకోగా 2/3 కంపెనీలు AI నైపుణ్యాలు కలిగిన వారిని ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. WEF ఉద్యోగాల భవిష్యత్తు నివేదిక ప్రకారం రానున్న 5 ఏళ్లలో క్లరికల్, సచివాలయ ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయి. ఐకాన్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ను నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా థియేటర్లోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్ నిలుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 1,800 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన జాతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 45 రోజుల తర్వాత కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఆదంగా పుష్ప 2 కోసం 20 నిమిషాల ప్రత్యేక కంటెంట్తో కూడిన రీలోడెడ్ వర్షన్ ఇటీవల థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వర్షన్కు కూడా అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. నెలన్నర తర్వాత కూడా ఓ సినిమా హౌస్ఫుల్ షో సాధించడం అరుదైన విషయం అనే చెప్పాలి. వరుణ్ తేజ్ తాజాగా VT15 సినిమాను ప్రకటించేశారు. వరుణ్ తేజ్ కు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ VT15 సినిమా ఫస్ట్ లుక్ షేర్ చేశారు. బ్లాక్ అండ్ డిజైన్ ఉన్న జాడీపై కోడ్ లాంగ్వేజ్ తో ఉన్న క్లాత్ మంటలు అంటుకొని అనుమానాస్పదంగా కనిపిస్తోంది. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో కూడిన కథతో సినిమా ఉండబోతోందని ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నిర్మాత దేవివి దానయ్య దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం VIP విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలువల్లో దానయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. సినిమా చాలా బాగా వచ్చిందని త్వరలోనే విడుదల చేసి ప్రకటిస్తామని తెలిపారు. ఖోఖో ప్రపంచం కప్లో అత్యధిక భారత్ అదరగొడుతున్నది. గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని చాటి చెప్తూ మెగా టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్తున్నాయి. వేర్వేరు సెమీస్ మ్యాచ్లో మన జట్టు దుమ్మురేపాయి. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పురుషుల సెమీస్లో భారత్ 62 నుంచి 42 దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. పాయింట్ల కోసం ఇట్లు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కీలకమైన 3వ టోర్నీలో రామ్జీ, వషప్, పబానీ సబర్, సుయాచ్ రాణిచందర్తో టీమిండియా గెలుపు ఖరారైంది. మరోవైపు మహిళల సెమీస్లో భారత్ 66 నుంచి 16తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఫైనల్లో నేపాల్తో భారత్ తలపడుతుంది.
గత 30 ఏళ్లుగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్న కోతపల్లి సోదరులు గోకులమ్మ ఉత్సవ కమిటీ సభ్యుల కృషి అభినందనీయమని కలెక్టర్ చెదలవాడ నాగరాణి కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సంక్రాంతి సందర్భంగా 5 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా పోటీలో గెలిచిన వారికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కోతపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. విజయ్ హజారే వన్డే టోర్నీని కర్ణాటక రికార్డు స్థాయిలో 5వ సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విజయధర్మ అద్భుత విజయం సాధించింది. కర్ణాటక నిర్దేశించిన 349 పరుగుల లక్ష్య ఛేదనలో నిర్భద 48.2 ఓవర్లలో 312 పరుగులకు పరిమితమైంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, బోర్డు కార్యదర్శి దేవజిత్ సకియాసు కోరాడు. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో దేవజిత్తో పాటు సీఈఓ హేమాంగ్ అమిన్తో జగన్, హెచ్సీఏ కేశోధికారి శ్రీనివాస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో కొత్తగా నిర్మించే స్టేడియాలు, మౌలిక సదుపాయాల కల్పనకు బోర్డు తోడ్పాటు అందించాలని జగన్ విజ్ఞప్తి చేయగా అందుకు దేవజిత్ సానుకూలంగా స్పందించారు. హెచ్సీఏ చేపట్టే అభివృద్ధి పనులకు 50% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో క్రికెట్కు ఉన్న ఆదరణ దృష్ట్యా ఐపీఎల్ లీగ్ మ్యాచ్లతో పాటు ప్లే ఆఫ్ నిర్వహించాలని ఈ సందర్భంగా కోరారు.